కుంభరాశి వారికి ఈరోజు సాధారణమైన రోజు కాదండి. విఘ్నాలను తొలగించే శ్రీ మహాగణపతి అనుగ్రహంతో ఈరోజు మీ జీవితంలో ఆకస్మిక శుభవార్త, ధనలాభం, ఉద్యోగంలో గుర్తింపు, వ్యాపారంలో విజయాలు, కుటుంబ సంతోషం, ప్రేమలో విజయం, ఆరోగ్య మెరుగుదల వంటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈరోజు గ్రహాల అనుకూల ప్రభావంతో ఫైనాన్షియల్ గ్రోత్, మనీ లక్, కెరియర్ సక్సెస్, బిజినెస్ ప్రాఫిట్, వెల్త్ క్రియేషన్, ఇన్వెస్ట్మెంట్ బెనిఫిట్స్, అలాగే శాలరీ హైక్, ప్రమోషన్స్, పాజిటివ్ ఎనర్జీ వంటి యోగాలు మీకు కలిసి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. వీడియో చివరిలో మేము చెప్పేటటువంటి గణేశుడికి సంబంధించిన ప్రత్యేక పరిహారం మీకు బాగా లాభదాయకంగా ఉంటుంది. ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా మిస్ కాకుండా చూడండి. అందరికీ కూడా నమస్కారం అండి. మా రాశివర్స్ తెలుగుకి మీ అందరికీ కూడా స్వాగతం తెలుపుతూ ఈరోజు గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం దక్షిణాయనం జూలై 22 బుధవారం విఘ్నాలను తొలగించే శ్రీ గణేశుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈరోజు పంచాంగ విశేషాలు చూసుకుంటే తిది అష్టమి ఉదయం 5:16 వరకు ఉండి తర్వాత నవమి వస్తోంది. నక్షత్రం స్వాతి రాత్రి 11:03 వరకు ఉండి అనంతరం విశాఖ నక్షత్రం ప్రారంభమవుతుంది. వర్జ్యం ఉదయం 5:16 నుంచి 7:03 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:56 నుంచి 12:48 వరకు, అమృత గడియలు మధ్యాహ్నం 1:26 నుంచి 3:11 వరకు ఉంది. చంద్రుడు ఈరోజు తులారాశిలో సంచారం చేస్తున్నారు. ఈ పంచాంగ ప్రభావం వలన కుంభరాశి వారికి ఆర్థిక పురోగతి, ఉద్యోగ అవకాశాలు, వ్యాపార విస్తరణ, ధనయోగం, కుటుంబ సంతోషం, ప్రేమలో విజయాలు, పెట్టుబడుల లాభాలు, ఆకస్మిక శుభవార్తలు వినే అవకాశాలు బలంగా ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. ఈరోజు ఫైనాన్స్, జాబ్, బిజినెస్, లవ్, మ్యారేజ్, ఫ్యామిలీ, స్టూడెంట్స్, అలాగే ఉమెన్ హెల్త్ రెమెడీస్ గురించి పూర్తిగా వివరంగా తెలుసుకోవాలనుకుంటే వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. మరి ఆలస్యం లేకుండా వీడియోని ప్రారంభిద్దాం. ఈరోజు కుంభరాశి దినఫలం చూసుకుంటే కనుక జూలై 22వ తారీఖుకు సంబంధించి ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో కనుక మనం ముందుగా చూసుకున్నట్లయితే ఈరోజు ఈ రాశి వారికి ధనయోగం అనేది చాలా బలంగా ఉండటంతో కొత్త ఆదాయ అవకాశాలు మీ ముందుకు వస్తాయని మనం చెప్పొచ్చండి. అలాగే ఇన్వెస్ట్మెంట్, మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి, స్టాక్ మార్కెట్, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ రంగాల్లో శుభవార్తలు వినే అవకాశం ఉంది. గతంలో నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి వచ్చే సూచనలు కూడా ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. ప్యాసివ్ ఇన్కమ్ పెంచే కొత్త మార్గాలు మీకు లభిస్తాయి. రియల్ ఎస్టేట్ లేదా స్థిరాస్తి పెట్టుబడులకు అనుకూలమైన సమయం అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసిన వారికి భవిష్యత్తులో మంచి సంపద ఏర్పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బ్యాంకింగ్, లోన్ లేదా పర్సనల్ ఫైనాన్స్ విషయాల్లో అనుకూలమైన ఫలితాలు మీకు లభిస్తాయి. అనుకోని మనీ గెయిన్ లేదా అదనపు ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఖర్చుల నియంత్రణ వలన వెల్త్ క్రియేషన్ దిశగా అడుగులు వేస్తారు. గణేశుని అనుగ్రహంతో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు మీ ప్రయాణం అనేది వేగవంతమవుతుందండి. మరి ఈ రాశి వారికి సంబంధించి రేపటి రోజున ఉద్యోగ వ్యాపారంగా ఏ విధంగా ఉందో చూసుకుంటే కనుక ఉద్యోగంలో మీ ప్రతిభకు ఉన్నతాధికారుల ప్రశంసలు అనేవి కూడా లభిస్తాయి. కెరియర్ గ్రోత్కు దారి తీసే కొత్త అవకాశాలు మీకు లభిస్తాయి. ప్రమోషన్ లేదా శాలరీ హైక్ గురించి శుభవార్తలు వినే అవకాశం ఉంది. అలాగే బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం కూడా కొత్త కస్టమర్లు మరియు ఒప్పందాలు మీకు లభిస్తాయి. డిజిటల్ బిజినెస్, ఆన్లైన్ ఇన్కమ్, ఫ్రీలాన్సింగ్ చేసే వారికి లాభాలు అనేవి పెరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో మంచి సహకారం లభిస్తుంది. ప్రభుత్వ సంబంధిత పనులు విజయవంతంగా పూర్తవుతాయి. విదేశీ ఉద్యోగం లేదా వ్యాపార అవకాశాల్లో అనుకూలంగా మీకు ఉండబోతోంది. బిజినెస్ ప్రాఫిట్ ఆశించిన దానికంటే మెరుగ్గా ఉంటుంది. మీ నాయకత్వ నైపుణ్యాలకు కార్యాలయంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభించబోతోంది. మరి ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉందో కనుక మనం చూసుకుంటే ఆరోగ్యం గతంతో పోలిస్తే చాలా మెరుగ్గా ఉంటుంది. శారీరక శక్తి మరియు ఉత్సాహం అనేవి కూడా ఈ రాశి వారికి పెరుగుతాయి. మానసిక ప్రశాంతత వల్ల పనులు సులభంగా పూర్తవుతాయని చెప్పచ్చు. అలాగే హెల్తీ లైఫ్ స్టైల్ ప్రారంభించడానికి కూడా ఇది మంచి రోజు. యోగా, ధ్యానం, నడక మంచి ఫలితాలను ఇస్తాయి. నిద్ర నాణ్యత అనేది కూడా మెరుగవుతుంది. ఇక రోగ నిరోధక శక్తి అయితే బలపడుతుందండి. సరైన ఆహారపు అలవాట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రోజంతా పాజిటివ్ ఎనర్జీ మీలో ఉంటుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. గణేశుని కృపతో ఆరోగ్యపరంగా శుభ సూచనలు కనిపిస్తాయండి.
మరి ఈ రాశి వారికి సంబంధించి ప్రేమ మరియు దాంపత్య జీవితం ఏ విధంగా ఉంటుందో కనుక మనం చూసుకుంటే, ప్రేమలో ఉన్నటువంటి అపార్థాలు ఈ రాశి వారికి తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడే సూచనలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు విజయవంతమయ్యేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక ప్రేమించిన వ్యక్తి నుండి శుభవార్తలు అనేవి కూడా మీకు అందుతాయి. దాంపత్య జీవితంలో ఆనందం ఈ రాశి వారికి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల అంగీకారం కూడా లభిస్తుంది. భవిష్యత్తు ప్రణాళికలను కలిసి రూపొందించుకుంటారు. ప్రేమలో విశ్వాసం మరియు ఆప్యాయత పెరుగుతుంది. చిన్నపాటి సర్ప్రైజులు బంధాన్ని మరింతగా బలపరుస్తాయి. గణేశుని ఆశీస్సులతో ప్రేమ జీవితం సంతోషంగా సాగుతుందండి. మరి ఈ రాశి వారికి సంబంధించి కుటుంబ విషయాలు ఏ విధంగా ఉన్నాయో మనం చూసుకుంటే కనుక, కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడబోతుందండి. పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. అలాగే కుటుంబ సభ్యుల మధ్యన ఐక్యత పెరగబోతోంది. ఇంట్లో శుభకార్యాల చర్చలు కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందండి. బంధువులతో సంబంధాలు అనేవి కూడా బలపడబోతున్నాయి. ఇక పిల్లల విజయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. చిన్న చిన్న కుటుంబ సమస్యలు అనేవి మీకు క్రమంగా పరిష్కారం అవుతాయి. కొత్త గృహోపకరణాలు లేదా విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అనుకూలతలు కనిపిస్తున్నాయి. ఇంటిపైన లక్ష్మీ కటాక్షం పెరిగే సూచనలు స్పష్టంగా ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. మరి ఈ రాశి విద్యార్థులకు కనుక మనం చూసుకుంటే, చదువుపైన ఏకాగ్రత పెరగటం అనేది మనం గమనించవచ్చు. పరీక్షలలో ఆశించిన ఫలితాలు సాధిస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు కూడా ఇది ఒక అనుకూలమైన రోజుగా మనం చెప్పుకోవచ్చు. కొత్త నైపుణ్యాలు నేర్చుకునే అవకాశం లభిస్తుంది. ఉపాధ్యాయుల ప్రశంసలు పొందుతారు. విదేశీ విద్యా అవకాశాలు కూడా ఈ రాశి వారికి మెరుగవుతాయని చెప్పుకోవచ్చు. కెరియర్ ప్లానింగ్ మీకు విజయవంతంగా సాగేస్తుంది. అలాగే స్కాలర్షిప్ అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. సృజనాత్మక మరియు ఆత్మవిశ్వాసం ఈ రాశి వారికి పెరుగుతుంది. భవిష్యత్తు లక్ష్యాలపైన స్పష్టత అనేది కూడా ఏర్పడబోతోంది ఈ రాశి వారికి. మరి రాశి మహిళలకు కనుక మనం చూసుకుంటే, ఇంట్లో మీ మాటకు గౌరవం కూడా పెరుగుతుంది. ఉద్యోగినులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ మరియు ఆన్లైన్ బిజినెసెస్ చేద్దాం అనుకునే వారికి కూడా లాభాలు క్రమంగా పెరుగుతాయి. అలాగే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఈ రాశి వారికి పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో మీ ప్రాధాన్యత కూడా పెరుగుతుంది. బంగారం లేదా ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం కూడా రేపటి రోజున మనకు కనిపిస్తోంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపైన ఆసక్తి ఈ రాశి వారికి పెరుగుతుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయండి. గణేశుని యొక్క అనుగ్రహంతో ప్రతి పని కూడా మీకు విజయవంతమవుతుందని నేను తెలియజేస్తూ, మరి రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు, ఆధ్యాత్మిక సూచనలు చూసుకుంటే, ఉదయం శ్రీ గణేశుడికి గరికను సమర్పించండి. ఓం గం గణపతి అనే మహా మంత్రాన్ని 108 సార్లు జపించండి. గణేశుడికి మోదకాలు లేదా ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించండి. పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా పెన్నులు దానం చేయండి. ఆవులకు పచ్చగడ్డి లేదా అరటి పండ్లను పెట్టండి. చీమలకు చక్కెర లేదా రవ్వను ఆహారంగా వేయండి. గణేశుడు లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించండి. సాయంత్రం నెయ్యి దీపం వెలిగించి గణేష అష్టోత్తరాలు చదువుకోండి. అలాగే పెద్దల ఆశీర్వాదంతో ముఖ్యమైన పనులు ప్రారంభించండి. అమృత గడియలలో చేసేటటువంటి ప్రార్థన కార్యసిద్ధి, ధనలాభం కలిగిస్తాయండి. మరి ఇవి కుంభరాశి వారికి సంబంధించి ఈరోజు ధనం మరియు ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, కుటుంబం, ఆరోగ్యం వంటి ప్రతి రంగంలో గణేశుడి అనుగ్రహంతో శుభ ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి. ఈ దినఫలం మీకు ఉపయోగపడితే కనుక వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మరియు రాశివర్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. ప్రతిరోజు డైలీ హారోస్కోప్, తెలుగు ఆస్ట్రాలజీ, రాశి ఫలాలు, పంచాంగం, ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ, కెరియర్, బిజినెస్ హారోస్కోప్, వెల్త్ ప్రెడిక్షన్, ఇన్వెస్ట్మెంట్ ఆస్ట్రాలజీ వంటి విలువైన వీడియోల కోసం మా యొక్క రాశివర్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ మహాగణపతి ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నమస్కారం.